ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టులో వేల కోట్ల కుంభకోణం జరిగిందని మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రీడిజైన్ పేరుతో ప్రాజెక్టు వ్యయాన్ని 18,000 కోట్లకు పెంచి 1 ఎకరాకి కూడా నీళ్లివ్వలేదన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై సచివాలయంలో మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల పేరిట భారీ మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగం జరిగిందన్నారు. రాజీవ్ దుమ్ముగూడ, ఇందిరాసాగర్ అని 2 వేర్వేరుగా ఉండేవి. ఆ రెండింటిని ఒకటి చేసి సీతారామ ప్రాజెక్ట్ అని పేరు పెట్టి వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశారని ఆరోపించారు. ఆనాడు 13,057 కోట్లు అని చెప్పి దాన్ని పెంచుకుంటూ పోయి 18,500 కోట్లు చేశారు. దానికి నీళ్లు అందించాలని చెప్పి మళ్ళీ బ్యారేజ్ పేరు మీద మొదలుపెట్టింది ఇంకో 4,481 కోట్లు. అంటే మొత్తం 22,981 కోట్లుగా చేశారు. ఎక్కడి నుంచి? కేవలం 1,552 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్ట్ ని 22,981 కోట్లు పెంచారు. పెంచి ఇప్పటికే 7,000-8,000 కోట్లు ఖర్చు పెట్టారని చెప్తా ఉన్నారు. 8,000 కోట్లు ఖర్చు పెట్టినా గానీ 1 ఎకరానికి ఎక్కడ నీళ్లు ఇవ్వలేదు. ఈ నిధులన్నీ ఎడిపోయాయి. ఎందుకోసం పెంచారు, ఏం జరుగుతుందని ఆలోచనిస్తే కడుపు తరకపోతాం. ఆనాడు సీతారాం సాగర్ ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాజెక్ట్ ని రివ్యూ చేయడం జరిగింది. సరే, అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ లాగా ఇది కూడా ఒక భారీ కుంభకోణం. ది అమౌంట్ ఆఫ్ మిస్యూజ్ ఆఫ్ పబ్లిక్ మనీ ఇస్ ఎక్స్ట్రాడినరీ. ఈ సీతారాం సాగర్ గతంలో రాజీవ్ దుమ్ముగూడ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గా, ఇందిరా సాగర్ స్కీమ్ గా రెండు వేర్వేరు స్కీమ్ గా ఉన్నప్పుడు కూడా ఇది ఏ విధంగా కంబైన్ చేసి ఇంత హ్యూజ్ ఓవర్ ఎక్స్పెండిచర్ చేసి ఇంత వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు. ఆ ప్రాజెక్టు కాస్ట్ పెంచి ఇప్పుడు అది ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 18,000 కోట్లు చేసింది.